హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు వెజ్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ కావాల్సింది కర్డ్ అండి, పెరుగు. చూడండి, ఆ కప్తో పెరుగు తీసుకున్నాను. అది బౌల్లో వేసుకున్న తర్వాత దానికి షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ చూడండి, ఆ కప్తో తీసుకున్నాను షుగరు. సో మనం అకార్డింగ్ టు టేస్ట్, మనకి స్వీట్నెస్ బాగా కావాలి అంటే ఫుల్ కప్ వేసుకోవచ్చు. నేను కొంచెం తగ్గించుకొని వేసుకున్నాను. షుగర్ని పౌడర్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అవుతుంది కాబట్టి నేను షుగర్ని పౌడర్ చేసేసుకొని వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు కర్డ్ను షుగర్ని మిక్స్ చేయాలి. కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత 40 ml ఆయిల్ వేసుకుంటున్నాను దాంట్లో. నెక్స్ట్ 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ కుకింగ్ సోడా అండ్ 4 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. ఇవన్నీ వేసుకున్న తర్వాత పౌడర్ మైదా పిండి ఉంది కదా, మైదా పిండిని నేను ఫుల్ కప్ తీసుకున్నాను. ఆ ఫుల్ కప్ మైదా పిండిని కొంచెం కొంచెం వేస్తూ ఆ మిక్స్లో కొంచెం కొంచెం వేస్తూ తిప్పుకోవాలి. సో అలా తిప్పుతూ ఉన్నప్పుడు కొంచెం పిండి గట్టిగా అవుతుంది కాబట్టి మనకి మంచి కన్సిస్టెన్సీ రావడానికి కోసం మిల్క్ యాడ్ చేసుకుంటాం. మినిమం 40 ml మిల్క్ పడుతుందండి. సో కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉండాలి. పిండి అంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఆ పిండి తిప్పేటప్పుడు కూడా అలా కట్ చేస్తూ పిండిని తిప్పాలి. ఎడాపెడా తిప్పేస్తే ఏమవుతుందంటే ఆ పిండికి ఉన్న పఫీనెస్ అంతా పోతుంది. అందుకని మనం అలా కట్ చేస్తూ తిప్పుకోవాలి. ఇది కేక్కి పిండి కలిపే ప్రాసెస్. నెక్స్ట్ నేను కేక్ కుక్కర్ తీసుకున్నాను. కేక్ కుక్కర్కి కింద అంటుకోకుండా ఆయిల్ అప్లై చేయాలండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత దానికి మైదా పిండి అప్లై చేస్తున్నాను. పౌడర్ లాగా జల్లుతున్నాను మైదా పిండి, ఎందుకంటే కింద అంటుకోదు. ఒకవేళ ఈ కేక్ కుక్కర్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్ కుక్కర్లోనే కింద సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఏదైనా ఈ తెల్లని గిన్నె తీసుకొని దాంట్లో ఈ మిక్చర్ని వేసుకొని 40 minutes కుక్కర్ విజిల్ లేకుండా మూత పెట్టుకోవాలి. కేక్ కుక్కర్ లేని వాళ్ళు ఈ ప్రాసెస్లో చేయండి. కేక్ కుక్కర్ ఉంటే ఆ మిక్స్ని ఇలా కేక్ కుక్కర్లో వేసేసి, సో ఈ పిండి దాంట్లో వేసే ముందు మనం ఏం చేసాము, ఆయిల్ అప్లై చేసుకున్నాము. ఆయిల్ అప్లై చేసి కొంచెం ఫ్లోర్ పైన జల్లుకున్నాము, ఎందుకంటే ఆ కేక్ అంతా కింద అంటుకోకుండా. నెక్స్ట్ చూడండి, కింద స్టవ్ ఆన్ చేసి దానిపైన ఇసుక పెట్టాను. పైన ఈ కేక్ కుక్కర్ పిండి ఏదైతే పోసానో ఆ కేక్ కుక్కర్ని పెట్టి మూత పెట్టాను. ఇలా 40 minutes మినిమం కుక్ అవుతుందండి కేక్. చూడండి కేక్ ఎలా ఉందో, చాలా బాగా వచ్చిందండి. నేను ఆల్మోస్ట్ చాలాసార్లు ట్రై చేసి మీకు ఈ ప్రొసీజర్ చెప్తున్నాను. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి ఇవి. పర్ఫెక్ట్గా ఉంది. చూడండి ఎంత పఫీనెస్ వచ్చిందో కేక్. ఇది వెజ్ కేక్ అండి. ఈ కార్తీక మాసం తినడానికి చాలా సూపర్. దీన్ని ఇంకా చాక్లెట్ సిరప్తో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా పిల్లలకి ఇది చాక్లెట్ సిరప్తో సర్వ్ చేస్తే చాలా ఇష్టం అండి. రోషి అయితే వెయిట్ చేస్తుంది, ఎప్పుడు ఇస్తుందా మమ్మీ తినడానికి అని చెప్పి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ యమ్మీ రెసిపీని. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది కేక్. చెప్పిన ఇంగ్రీడియంట్స్ మొత్తం యూస్ చేస్తేనే మీకు ఈ పర్ఫెక్ట్నెస్ వస్తుంది, లేకపోతే కేక్ అంతా పిండిలాగా వస్తుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ subscribe to my channel for more updates.